వరుణ్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, కాలేజ్లో మంచి క్రికెటర్, సోషల్ మీడియాలో అంత యాక్టివ్ కాదు. రియా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్, చాలా చురుకైనది, ఫోటోగ్రఫీ అంటే ప్రాణం, ఇన్స్టాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. కాలేజ్ క్రికెట్ మ్యాచ్లో వరుణ్ సిక్సర్ కొట్టినప్పుడు రియా తన కెమెరాతో ఆ మూమెంట్ని అద్భుతంగా క్యాప్చర్ చేస్తుంది. ఆ ఫోటోని వరుణ్కి పంపాలని తన కాలేజ్ గ్రూప్ ద్వారా వరుణ్ ఇన్స్టా ఐడి కనిపెట్టి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతుంది. వరుణ్ ఆ ఫోటో చూసి షాక్ అవుతాడు. ఈ ఫోటో చాలా బాగుంది, థ్యాంక్స్ జూనియర్, వెల్కమ్ సీనియర్, గ్యాలరీలో ఇంకా చాలా ఉన్నాయి, కావాలంటే కాపీ తీస్తా. ఆ ఒక్క మెసేజ్తో వారి మధ్య చాటింగ్ మొదలవుతుంది. రోజంతా కాలేజ్లో ఉన్న మెసేజ్ల్లోనే వారి గొడవలు, నవ్వులు సాగుతుంటాయి. ఒకరోజు క్లాస్ జరుగుతుండగా వరుణ్ పొరపాటున రియాకు పంపాల్సిన తమాషా మీమ్ వాళ్ళ కాలేజ్ హెచ్ఓడికి పంపుతాడు. ఆ టెన్షన్లో వరుణ్ పడే పాటలు చూసి రియా నవ్వు ఆపుకోలేకపోతుంది. వరుణ్ ఎగ్జామ్ టైంలో నిద్రపోతుంటే రియా వీడియో కాల్ చేసి మరీ అతన్ని నిద్రలేపి చదివిస్తుంటుంది. వరుణ్కి క్యాంపస్ ప్లేస్మెంట్లో వేరే రాష్ట్రంలో ఉద్యోగం వస్తుంది. వరుణ్ వెళ్ళిపోవాలని విషయం రియాకి తెలిసి చాలా బాధపడుతుంది. యాప్ ద్వారా కలిసిన బంధం యాప్లోనే మిగిలిపోతుందేమో అని భయపడుతుంది. వరుణ్ కూడా తన మనసులో మాట చెప్పలేక దూరంగా ఉండటం మొదలు పెడతాడు. వరుణ్ కాలేజ్ నుంచి వెళ్ళిపోయే చివరి రోజు రియా అతనికి ఒక యాప్ లింక్ పంపుతుంది. వరుణ్ దాన్ని ఓపెన్ చేయగానే అది ఒక ప్రైవేట్ వెబ్సైట్లా కనిపిస్తుంది. అందులో వారిద్దరు చాటింగ్ చేసుకున్న స్క్రీన్ షాట్స్, వరుణ్ ఆడిన మ్యాచ్ వీడియోలు, రియా తీసిన అతని ఫోటోలు అన్నీ ఉంటాయి. చివరి పేజీలో ఇలా ఉంటుంది: యాక్సెప్ట్ మై లైఫ్ రిక్వెస్ట్, ఎస్ ఆర్ నో. వరుణ్ పక్కనే ఉన్న రియా దగ్గరికి వెళ్ళి, రియా, టెక్నాలజీ ప్రపంచంలో సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది, కానీ నీ మీద నాకున్న ప్రేమ అప్డేట్ అవ్వదు. అది పర్మనెంట్. ఉద్యోగం ఎక్కడైనా ఉండొచ్చు, కానీ నా హార్డ్ డిస్క్ మాత్రం నీ దగ్గరే ఉంటుంది. రియా నవ్వుతూ ఎస్ బటన్ మీద క్లిక్ చేయమంటుంది. వరుణ్ మాత్రం మొబైల్ పక్కన పెట్టి ఆమె చేయి పట్టుకుంటాడు. వరుణ్, డిజిటల్గా కాదు రియా, రియల్గా నీతో లైఫ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందరు ఫ్రెండ్స్ విజిల్స్ వేసుకుంటే ఆ యాప్లో ఒక కొత్త నోటిఫికేషన్ వస్తుంది: యు ఆర్ నవ్ ఇన్ ఏ రిలేషన్షిప్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.